ఎన్నిసార్లు కోర్టు మొట్టికాయలేసినా కూడా స్పీకర్ తీర్ల మార్పు రాదారా? పార్టీ ఫిరాయింపుల కేసు గురించే కదా నువ్వు మాట్లాడేది. అవును, అందరికీ ఆధారాలు కనబడుతున్న స్పీకర్ మాత్రం క్లీన్ షీట్ ఇచ్చి కాంగ్రెస్ లో లేరని బీఆర్ఎస్ ఉన్నారనే చెప్పబట్టే. తెలంగాణలో ఏ బుడ్డ పోరని అడిగినా చెప్తారు వాళ్ళు పార్టీ మారిరనే ముచ్చట. మరి స్పీకర్ సార్కి ఎందుకు కళ్ళు మూసుకున్నారో నాకు అర్థమైతలేదు. ఇక జనం కూడా గిట్లనే అనుకుంటున్నట్టులా. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద 3 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఒక ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ విచారణ జరిగింది, ఇంకో 2 ఎమ్మెల్యేల విచారణ జరుగుతుంది. ఇక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గడువు పొడిగించాలని సుప్రీంకోర్టును కోరింది ప్రభుత్వ తరపు న్యాయవాది. ఇక 3 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం ప్రకటించకపోతే కోర్టు ధిక్కరణ పరిగణించాల్సి వస్తుందని విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇక కోర్టు గిట్ల ఎన్నిసార్లు మొట్టికాయలేసినా కూడా తెలంగాణ సర్కారు కండ్లు మూసుకునే పనిచేస్తున్నది కావచ్చు. తెలంగాణలో ఏ బుడ్డ పోరని అడిగినా చెప్తారు పార్టీ మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎమ్మెల్యేల ముచ్చట. కానీ స్పీకర్ సార్కు తెలంగాణ గవర్నమెంట్ కు మాత్రం ఎందుకు కనబడతలేదో ఏమో మరి.